త్రీ లైక్ హాయ్ నేను మీ నోబడి నోబడినా కాదు ఇప్పుడు నోబడి నోబడి అయితే ఈ వీక్ నోబడి. సో నేను మీ నోబడి లైవ్ వచ్చాను సెట్ క్వశ్చన్ అడిగే సెట్ తీసుకెళ్ళిపోవడానికి. సో రెడీగా ఎంతమంది ఉన్నారు? హాయిలు చెప్పకుండా రెడీలు కొట్టేస్తే తొందరగా వెళ్ళిపోతాం. ఈరోజు అసలే వర్షాలు పడుతున్నాయి, ఇంటికి కూడా వెళ్ళాలి నేను. ఎంతమంది ఉన్నారు ఆన్లైన్లో లైవ్లో? అట్లా ప్రస్తుతానికి ఏం లేరు, వస్తారు మెల్లగా. సో వచ్చేసి తొందరగా మీరు రెడీ 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 అని కొట్టేస్తే నేను కూడా కొన్ని విషయాలు కూడా చెప్పాలి. అది కొంతమంది లైవ్లోకి వచ్చాక చెప్దామని చెప్పట్లేదు అనమాట. అందుకే ముందు ముందు ఈ సోదంతా చెప్తున్నాను. కొంతమంది దీపక్ కొంత ఒక 60-70 ఆ రేంజ్లో వచ్చేసరికి చెప్పేసి మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పేద్దాం అనమాట. ఓకే, వాళ్ళు రెడీ అని కొట్టారా? ఎవరైనా రెడీ లేదు? ఇంకెవరైనా అప్పుడే స్టార్టింగ్ అరే ఎందుకు వచ్చారా అని చెప్తున్నారా ముందే? అవి కూడా లేదా కనీసం? సరే ఏదో కొట్టని కాకపోతే కొట్టే వరకు చూద్దాం. ఎప్పుడు వాడేందుకు అట్లా ఫ్లో కొట్టేద్దామా? అదే మనకు తెలియదు కాబట్టి, అంటే మిస్ అవుతారు అంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ కదా. యా ఓకే, లైవ్లోకి వెళ్ళబోయే ముందు అంటే ఆల్రెడీ లైవ్కి వచ్చండి. కరెక్ట్ లైవ్లోకి వెళ్ళబోయే ముందు క్వశ్చన్కి దానికి ముందు ఏం చెప్పాలంటే, నేను 3 విన్నర్స్ ఉన్నారు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు. సాయి ప్రవీణ్, నిమ్మి అండ్ సాయి చరణ్. నిమ్మి ఆల్రెడీ మీరు మెసేజ్ చేశారు పండగ కూరి వెళ్తున్నాను, సో ఈ పండగకి వెళ్ళి గ్యాప్లో తీసుకెళ్తాను అది కానీ నేను తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే కొంతమంది అట్లనే చెప్పారు ఇద్దరు కూడా. సో సెట్కి ఎప్పుడు తీసుకెళ్తున్నానంటే పటాసు 14th 15th రోజు జరుగుతుంది. 14th 15th ఈ మంత్, అప్పుడు తీసుకెళ్తాను అనమాట. నిమ్మి నువ్వు అప్పుడు నాకు తెలిసి ఊర్లో ఉంటావు, దసరా ఫెస్టివల్ నుంచి తిరిగి వచ్చేస్తావు అనుకుంటాను. అండ్ ఇంకెవరున్నారు? సాయి ప్రవీణ్ అండ్ సాయి చరణ్. మీరు కూడా నాకు మెసేజ్ చేశారు ఆ నోబడి పేజ్కి. సో అక్కడ రిప్లై ఇచ్చాను నీకు, నేను నువ్వు చూసే ఉంటావు అనుకుంటున్నాను. సో సెట్కి ఎప్పుడు తీసుకెళ్తాను అంటే పటాస్కి 14th 15th మీరు అప్పుడు ఉంటే, అంటే మీతో పాటు ఇప్పుడు ఈ వీక్ విన్నర్ ఉంటారు కదా, ఈ వీక్ విన్నర్ని కూడా కలిపేసి 14th 15th తీసుకెళ్తాను అనమాట సెట్కి. అండ్ పటాస్కి వస్తే రవి అండ్ శ్రీముఖిని చూడొచ్చు. కాదు మేము ప్రదీప్ గారిని చూస్తాం అని కొంతమంది అనుకుండొచ్చు, కొంతమంది ఫీలింగ్స్ ఉండొచ్చు, ఎవరు ఇష్టం అది. సో ఒకవేళ మీరు ప్రదీప్ గారిని చూడాలి అనుకుంటే ఎప్పుడు ఎక్స్ప్రెస్ రాజాకి వెళ్ళి ప్రదీప్ గారిని చూడొచ్చు. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలన్నమాట ప్రదీప్ గారి కోసం. ఆయన ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా, సో కొంచెం చాలా ముందున్నారు. సో 31st వరకు ఆగాలి ఈ మంత్. ఏది మీరు పటాస్కి వెళ్ళిపోతారంటే 14th 15th తీసుకెళ్ళిపోతాను. అండ్ ప్రదీప్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ మంత్ 31st వరకు ఆగాలి. వీటికంటే ఇంకొక ముఖ్యమైన అలర్ట్ కొత్త విషయం ఏంటి అంటే, సుమా గారు ఉన్నారు కదా, సుమా గారు మన ఈటీవీ ప్లేస్ ఒక కొత్త షో చేస్తున్నారు అనమాట. ఇంకా ఏది అయినట్లేదు. అవలేదు కదా దీపక్? అవ్వలేదు అనమాట. నాకు తెలుసు, కథ ఊరికి దీపక్ నడితే బాగుంటుందని, పెద్ద మనిషి కదా. సో ఇంకా అది ఏది అవ్వలేదు, షూట్లో ఉంది. ఆమె షో వచ్చేస్తుంది మన ఈటీవీ ప్లస్లోకి. సో ఆమె దగ్గరికి వెళ్ళి కలవాలి అనుకుంటే కూడా అది ఈ రోజు విన్నర్ని ఈ ముందు ముగ్గురికి తెలియదు యాక్చువల్గా. ఈ రోజు ముందే చెప్పేస్తున్నాను నేను వాళ్ళని కూడా కలవచ్చు అని. కలవాలంటే డేట్ చెప్పాలి మీకు. ఓకే, ఆవిడ కూడా సేమ్ 13th 14th ఉంది. ఓకే, సుమా గారి కొత్త షో ఇంకా ఎయిర్ అవ్వలేదు. ఎయిర్ అవ్వకముందే ఆవిడ సెట్లోకి వెళ్ళి ఆమెని కలవాలి అనుకుంటే 13th 14th ఏది సుమా గారితో కలవాలంటే ఆవిడ సెట్కి వెళ్ళి. అండ్ పటాస్ అయితే 14th 15th, ఎక్స్ప్రెస్ రాజ్ అయితే 31st అనమాట. మన ప్రదీప్ మత్స్యరాజ్ గారిని కలవాలంటే ఆల్రెడీ చాలా రెడీలు వచ్చాయి. ఎంతమంది ఉన్నారు లైవ్లో? బాగున్నారు అంటే మళ్ళీ చెప్తాం 80. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని సెట్కి తీసుకెళ్ళబోయే మొదటి ప్రశ్న మీ ముందు లైవ్లో అనమాట. ఈ సండే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఏంటి, ఏది ప్లే చేసాం? ఫస్ట్ క్వశ్చన్, ఈ సండే రోజు రాజేంద్ర ప్రసాద్ గారిది మూవీ ఏంటి అంటే రేపు వస్తుంది కదా, రేపు వచ్చేది మూవీ ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారిది. లాస్ట్ వీక్ కాదు, రేపే కదా సండే రోజు రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక సినిమా వస్తుంది మన దాంట్లో. అంటే ఈ వీక్ మొత్తం రాజేంద్ర ప్రసాద్ గారి వీక్ కదా. సో రేపు ఆయనది వచ్చే సినిమా పేరేంటి మీరు చెప్పేశారు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోద్ది. అంతకంటే ఏమవుతుంది. సో ఆన్సర్ పడుతున్నారా? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఏంటి, రేపు ప్లే అవబోయే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. కామెంట్స్ చదువు దీపక్, ఎవరైనా అంటున్నారో తెలుసు. గాడిద గుడ్డు ఎవరు కొట్టింది? రామ్ గాడిద గుడ్డు అని కొట్టాడు కాబట్టి రామ్ ఫస్ట్ క్వశ్చన్కే లైట్. రామ్ ఇప్పుడు ఏం చేస్తాడంటే సుమా గారిని కలవలేరు, సెట్కి వెళ్ళి రవి శివుకి వాళ్ళని కలవలేరు, అండ్ ప్రదీప్ మత్స్య ఇక్కడ కూడా వెళ్ళలేడు అనమాట. సో ఇది మాత్రం క్లియర్గా చెప్పగలను నేను. మిగిలిన వాళ్ళు ఈ గాడిద గుడ్లు ఆవుల జిడ్లు పట్టించుకోకుండా మీ కామెంట్స్ మీరు కొట్టేసేయండి. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఉన్న ముగ్గురితో కలిపి ఈ వీక్ 4 పట్టుకుని సెట్కి వెళ్ళిపోతాం అనమాట. ఈ 13th. అరే ఇటు డేట్ ఎంత సడన్ అయితే నీకు కూడా తెలియదు అనుకుంటా. సరే ఏదో ఒక డేట్ 13th 14th అయితే పటాసు, లేదు 31st వరకు వెయిట్ చేస్తా అంటే ప్రదీప్ మత్స్య ఎక్స్ప్రెస్ రాజాకి. సో వెళ్ళిపోవచ్చు.
ఓకే, ఆన్సర్ అనుకుంటున్నారా? రేపు రాజప్రసాద్ గారిది వస్తుంది సినిమా, అంటే ఈ వీక్ అంతా అయింది కాబట్టి రేపు అయింది వచ్చే సినిమా పేరేంటి మీరు ఇప్పుడే చెప్పాలి. అదేంటి రేపటి ఇప్పుడే అడుగుతుంటే మీరు అనుకోవచ్చు ఇది టీవీ కాదు కదా, మంది సోషల్ మీడియా కాబట్టి ఆల్రెడీ వీక్ నుంచి మేము వేస్తానంటాం ప్రోమోలు, రేపు ఈ సినిమా అన్నట్టుగా. సో అది చూసి మీరు చెప్పేచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ ఇప్పుడు కిందకి వెళ్ళినా పేజ్కి స్కాల్ చేసుకుని మీకు దొరుకుతుంది, చెప్పేచ్చు ఆన్సర్ చాలా సింపుల్గా, చాలా సింపుల్గా. ఓకే, చెప్తున్నారు ఆన్సర్ దీపా? చెప్తున్నాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారా? ఒక నువ్వు చెప్పకూడదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పినా. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి లైక్లు కొడుతున్నా. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన లైక్ ఎవరు కొడుతున్నారు? ET+. ఓ ET+ కొట్టేస్తున్నావా? సూపర్. సో ఇంకా ఆన్సర్ చెప్తున్నారు లేదా ఎవరైనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేద్దామా? అవసరం లేదా? ఇంకోసారి రిపీట్ చేస్తాను లాస్ట్ టైం, ఎందుకంటే సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోతాను. రేపు అంటే ఆదివారం, రవివారం, సండే రాజప్రసాద్ గారిది ఒక సినిమా ప్లే అవుతుంది అనమాట. ఆ సినిమా పేరు ఏంటి? అదే ఫస్ట్ క్వశ్చన్, ఇదే ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ కొంతమంది తర్వాత వచ్చేసి భయ్యా కొంచెం లేట్ వచ్చాను, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయొద్దు, ఎందుకంటే నేను ఎప్పుడు క్వశ్చన్ రిపీట్ చేయను. అండ్ ఇంకోటి, నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తావు ఆన్సర్ ప్రతి లైవ్ లో అడుగుతానంటారు, ఎవరో ఒకరు కొడతానంటారు, వాళ్ళు అడగకముందు నేనే చెప్పేస్తాను. అట్లేం లేదు భయ్యా, ఒకరిని చూసి ఒకటేసారి 100 కామెంట్లు కొట్టినా మేము తీసుకునేది మాత్రం ఒకరినే పైన ఎవరైతే ఉంటారో ఫస్ట్ కొట్టే వాళ్ళు మేము చూస్తూనే ఉంటాం. వెనక కాదు, 2-3 ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు అదే పనిలో ఉంటారు అనమాట. వాళ్ళు చూసేసి సో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. మీరేం కంగారు పడద్దు, కరెక్ట్ ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోతారు అల్టిమేట్గా. ఫస్ట్ చెప్పిన అది కూడా ఒకరు చూసి కాపీ కొట్టి దానికి కూడా ఛాన్స్ ఏం లేదు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. నందిని వర్సెస్ నందిని, ఏది మన సీరియల్ ఉంది కదా నందిని వర్సెస్ నందినిలో, అదే నందిని వర్సెస్ నందిని థర్స్డే టు సాటర్డే ఏ టైంకి టెలికాస్ట్ అవుద్ది? నందిని వర్సెస్ నందిని సీరియల్ ఉంది కదా, అది ఏ టైంకి టెలికాస్ట్ అవుద్ది? అండ్ నేను డేస్ కూడా చెప్పేస్తున్నాను, థర్స్డే టు సాటర్డే, గురువారం నుంచి శనివారం నందిని వర్సెస్ నందిని ఏ టైంకి ప్లే అవుద్ది, అదే టెలికాస్ట్ అవుద్ది. ఓకే, ఇది సింపుల్ క్వశ్చన్. దీనికి కావాలని కాంప్లికేటెడ్ క్వశ్చన్ అవ్వాలంటే దాని ప్రోమో మనం ఏ టైంలో వేస్తాం అడిగితే ఎఫ్బీలో అది కాంప్లికేటెడ్ క్వశ్చన్. సో సింపుల్ ఏం అడుగుతానంటే అది ఏ టైంలో వస్తుందని అడిగేస్తున్నాను. చెప్పేస్తే సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ అయిపోద్ది. అండ్ ఇందాక ఎవరో భయ్య గాడిద గుడ్డని కొట్టాడు, దీనికి ఏం కొడతాడో చూడాలి. ఏమైనా కొట్టాడా దీపక్? గాడిద గుడ్డ లాంటిది అవును, ఇంట్లో 7 ఉంటాయి కదా కామెడీ. భయ్య కామెడీ ట్రై చేస్తాను కింద కామెంట్స్లో. నైస్ భయ్య. ఏంటి బుక్ కావాలా? దీంట్లో ఆన్సర్ లేవు కదా, అడిగి చెప్పినా తెలియదు కదా. చెప్తున్నారా ఆన్సర్స్? ఇంకా 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 బయట అసలు వర్షాలు కూడా పడుతున్నాయి. అంటే వర్షాలు పడడానికి ఆన్సర్ కూడా చెప్పడానికి సంబంధం ఏమైనా అనుకోవచ్చు, ఏం సంబంధం లేదు. నేను మ్యాథ్స్ ఏం సంబంధం ఏమైనా చెప్తుంటాను, నోబడి బట్టి. అండ్ ఓకే, సెకండ్ క్వశ్చన్ అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నందిని వర్సెస్ నందిని థర్స్డే టు సాటర్డే వచ్చుద్ది, అదే ప్లే అయింది, టెలికాస్ట్ అవుద్ది. ఓకే, ఏంటి దీపక్ ఏదా? ఓకే, అదే క్వశ్చన్ రిపీట్ చేసింది. ఓకే, ఆ టెలికాస్ట్ అవుతుంది కదా. ఓకే, నందిని వర్సెస్ సైడ్ ఏ టైంకి టెలికాస్ట్ అవుద్ది, ఆ టెలికాస్ట్ టైం చెప్పేసాడు నాకు. 2 క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్ అయిపోయిందా? ఏది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తున్నారా? ఓకే, 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. థర్డ్ క్వశ్చన్. అండ్ పటాస్లో ఎవ్రీ వెనస్డే, ఎవ్రీ బుధవారం, ఎవ్రీ వెనస్డే స్పెషల్ ఏంటి? మన పటాస్లో ఎవ్రీ వెనస్డే స్పెషల్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. సో ఈ థర్డ్ క్వశ్చన్ అనమాట. పటాస్లో ఎవ్రీ వెనస్డే స్పెషల్ ఏంటి? ఏంటి వెనక ఎవరైనా కనిపిస్తున్నాను కామెంట్ కొడుతున్నారు. ఆ సిస్టమ్కి అబ్బా అప్పుడు కొట్టారు, ఆ సిస్టంలో ఎవరో చూస్తున్నారు, సిస్టమ్ షట్ డౌన్ చేస్తుంది, అక్కడ వైట్ మ్యాచ్ అయింది, ఇక్కడ బ్లాక్ మ్యాచ్ అయిందని. లేదు, అందరూ సీరియస్గా అంతటా కొడుతున్నారు. ఓ సూపర్, మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు కదా. అరే డిస్టర్బెన్స్ ఎవరు లేకపోతే ఫన్ ఉండట్లేదు దీపు, మరి ఫెయిల్ అయిపోయింది, డల్ అయిపోయింది. అదే ఇంతకుముందు అయితే ఎంత అరే అని తిడతాను నేను కూడా, రే చెప్పండి ఏం చేస్తున్నాను అంటే ఎందుకు వచ్చుకోవాలి అంటే ఆన్సర్ చెప్పడానికి ఒక క్వశ్చన్ చెప్పడానికి నేను చెప్పాను. సో ఈ మధ్య ఎవరు పట్టలేదు, నాకు మరీ డల్ అయిపోయింది. ఓకే, అండ్ అప్పట్లో ఎవరు అన్నారు భయ్యా నువ్వు తిరిగితేనే మా కామెంట్ చెబుతున్నాను. సో అలా చేసాం, మరి తెట్టిపించి చదివిపించి. సో అది ఫైన్. అండ్ థర్డ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. పటాస్లో ఎవ్రీ వెనస్డే స్పెషల్ ఉంటుంది కదా, ఆ స్పెషల్ ఏంటి కొట్టేయండి, అది థర్డ్ క్వశ్చన్. ఓకే, సో త్వరగా ఆన్సర్లు కొట్టేయండి. ఇప్పుడు సుమా గారు కూడా మన ET+కి కొత్త షో చేస్తారు కాబట్టి ఆమెను కూడా కలిసే అవకాశం పొందేయండి. అండ్ ఎక్స్ప్రెస్ రాజాతో మన ప్రదీప్ గారిని కూడా కలిసేయండి, కానీ కొంచెం టైం పడుతుంది. నేను పటాస్కి వెళ్ళాలంటే ఈ మంత్ 13, 14కి వెళ్ళిపోవచ్చు. అదే ప్రదీప్ గారికి దగ్గరికి అయితే 31st వరకు ఆగాల్సి వస్తుంది. అదే సుమా గారిని అయితే ఈ 14 రోజు కలిసేయచ్చు. ఇంకా మెయిన్ ఏంటంటే సుమా గారు ఇంకా షో రాకముందే, ఇది మన టెలికాస్ట్ అవ్వకముందే మీరు ముందే కలిసేయచ్చు అనమాట. అది చాలా
గొప్ప విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. సీసీఎం అంటే ఏంటమ్మా దీపక్? షార్ట్ కట్లో రాసావు, నాకు అర్థం కావట్లేదు. సినిమా చూపిస్తాం. ఒక సినిమా చూపిస్తామా? ఓకే, ఫోర్త్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను. పటాస్లో ఈ సారీ ఎవ్రీ వెనస్డే స్పెషల్ ఏంటి పటాస్లో? అది థర్డ్ క్వశ్చన్, అది అయిపోయింది. అండ్ ఫోర్త్ క్వశ్చన్, సీసీఎం అంటే సినిమా చూపిస్తా మామా. సినిమా చూపిస్తా మామాలో టంగ్ ట్విస్టర్ ఉంటుంది కదా, మన 4 ఏళ్ళలాగే తెల్ల వాట్ ఎవర్ అదేదో చెప్తుంటారు కదా, సో అట్లాంటి. సో మన సినిమా చూపిస్తా మామూలుగా టంగ్ ట్విస్టర్ ఉంటుంది కదా, ఆ టంగ్ ట్విస్టర్ కి ఆ సెగ్మెంట్ కి ఒక నేమ్ ఉంటుంది, ఒక నేమ్ పెడుతుంటారు కదా, ఏదో పంచి పడ్డాక పట్టదు అట్లా ఏదో పనులు పెడుతుంటారు కదా. ఆ దాంట్లో ఆ స్పెసిఫికేషన్, ఆ సెగ్మెంట్ కి ఒక పేరు ఉంటుంది, ఆ పేరేంటి చెప్పండి. ఆ రౌండ్ పేరు టంగ్ ట్విస్టర్ 4 ఏళ్ళ రౌండ్ పేరు దానికి చెప్పండి. ఆ సెగ్మెంట్ కి ఏం పేరు ఉంది, ఏం పేరు పెట్టాం. అండ్ దాంట్లో కూడా బాగా చేస్తున్నారు, బాగా చేసేది నా గురించి చెప్పేది ఉంది. ఈ మధ్య మన పంచ్ ఆయన పేరేంటి ఆది గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి పేరుపోతున్నట్టుంది పంచులతోటి బీభత్సంగా. సో ఆ టంగ్ ట్విస్టర్ పేరు చెప్పేస్తే అవును సినిమా చూస్తే మామూలు తీసుకెళ్ళమా? ఏం చెప్పండి అవుతాయండి. 9th 10th. 9th 10th సినిమా చూపిస్తావా అయితే 9th 10th అంట. అండ్ చక్కగా మన ఆది గారు పంచులేస్తుంటే. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ముందు క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కి తర్వాత క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. ఫోర్త్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తాను మీ గురించి. సినిమా చూపిస్తాం మామూలుగా టంగ్ ట్విస్టర్ ఉంటుంది కదా, ఆ టంగ్ ట్విస్టర్ సెగ్మెంట్ కి నేమ్ ఏంటి? అమ్మో టంగ్ ట్విస్టర్ ఏం చెప్పారు నాకు, దీనికే టంగ్ ట్విస్టర్ అంటే సరిగ్గా తిరగట్లేదు. సో ఆ టంగ్ ట్విస్టర్ కి ఆ సెగ్మెంట్ పేరేంటి? అది ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్స్ ఆరా పర్లేదు పోలేదు విన్నారా వస్తున్నాయి అంటే ఎవరి ఆన్సర్లు వస్తాయి. ఏంటి ఓన్లీ ఆన్సర్లు వస్తాయి అక్కడ దీపక్, ఏదో చేయండి దీపక్. ఓన్లీ ఆన్సర్లు వస్తాయి, ఎవరు ఏమనట్లేదు అంటే అసలు ఏమనట్లేదు దీపక్. ఒక కామెంట్ కూడా ఆన్సర్ తప్పితే లక్క 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 అంట. లక్క 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 రౌండ్ పేరు అదే నా కాంపిటీషన్. హూ నోస్, మాకేం తెలుసు, మాకు తెలిస్తే ఇక్కడ ఎందుకు కూర్చుంటే అక్కడ ఎట్లా అంటుంది కదా, తెలియదు కదా ఇక్కడ కూర్చోబెట్టింది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. సినిమా చూపిస్తా మామూలు టంగ్ ట్విస్టర్ సెగ్మెంట్ కి పేరేంటి? సో ఫోర్త్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ అయిపోయింది. ఫిఫ్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోయింది. ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పేస్తున్నాను. ఓకే, నాకు ఇష్టంలో ఈ వీక్ సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. మన చంటి అన్న నా వీక్ అంటానండి, నా షో నా ఇష్టంలో ఈ వీక్ వచ్చిన సెలబ్రిటీ ఎవరు? ఫిఫ్త్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. నా షో నా ఇష్టంలో ఈ వీక్ వచ్చిన సెలబ్రిటీ ఎవరు? వెరీ 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 సింపుల్ క్వశ్చన్ అనమాట. సో నా షో నా ఇష్టంలో ఎవరు సెలబ్రిటీ, ఈ వీక్ వచ్చిన సెలబ్రిటీ? చాలా సింపుల్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్. మీకు కావాల్సిన కామెంట్ వచ్చింది, నైస్ షర్ట్ బ్రో. నైస్ షర్ట్ బ్రో, నాకు కావాల్సిన ఇట్లాంటి కాదు బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎనీవే ఎవరు? చైతన్య సిహెచ్. ఓ వెరీ చైతన్య. ఓకే, చైతన్య సిహెచ్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఓకేలే, ఈ మధ్య మరీ డల్ అయిపోయింది బ్రో లైవ్. అందరూ ఇట్లా బాగుంటే షర్ట్ బాగుందంటారు, లేకపోతే సింపుల్ గా ఆన్సర్ చెప్పుకుంటారు. అదే ఎంత అయితే ఫస్ట్ అరే నువ్వు ఏంద్రా బాబు రోజు అదే తిడతా ఉండేవాళ్ళు. సో సెట్కి 2-3 సార్లు తీసుకెళ్ళాక పెద్ద తిట్టం మానేశారు. సెట్కి తీసుకెళ్ళక ముందు అబ్బా నువ్వు లైవ్ చేస్తే సెట్కి తీసుకెళ్ళిపోతావు అదేనే వాళ్ళు సెట్కి తీసుకెళ్ళి పెట్టాం కాబట్టి ఎవరైనా తిట్టట్లేదు. నాకు కూడా మరి ఆ యాడ్లు ఉన్నట్టు నేను ఇంతకు ముందు ఏదేమంటారు ఆ ఉంగరం ధరించే ముందు నాకు అన్ని యాంగ్రీ సింబల్స్ అందరూ తిడుతూ ఉంటారు. అది ఎప్పుడైతే ధరించానో అప్పటి నుంచి అందరూ నన్ను మంచిగా పొగడ్డం మొదలు పెట్టారు. అది అన్నట్టు అయిపోయింది బతుకు. సో ఫిఫ్త్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తాను. నా షో నా ఇష్టంలో ఈ వీక్ వచ్చిన సెలబ్రిటీ ఎవరు? ఇది ఫిఫ్త్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పండి. సో ఆల్రెడీ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అయిపోయింది కాబట్టి మా వాడు ఆల్రెడీ ఒక ట్రాక్ చేసి ఆల్రెడీ బుక్ అడుగుతుంది. సో ట్రాక్ చేసినప్పుడు ఎవరో ఆన్సర్ ఆ లక్కీ విన్నర్ సెలెక్ట్ అయిపోయింటాడు ఆల్మోస్ట్. సో లాస్ట్ వీక్ 3 నిమ్మి, ప్రవీణ్ అండ్ చరణ్ కదా. సో వీళ్ళ 3తో పాటు ఈరోజు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వీళ్ళని కూడా సెట్కి తీసుకెళ్ళిపోతాను అనమాట. సో చెప్పాను కదా, ఇప్పుడు మనం 3-4 సెట్లకి వెళ్ళిపోవచ్చు, సినిమా చూస్తే మాకు వెళ్ళిపోవచ్చు, పటాస్కి వెళ్ళిపోవచ్చు, ఆ గ్రూప్లో కూర్చుని హడావిడి చేయొచ్చు రోజంతా, మీ ఇష్టం. అండ్ ఎక్స్ప్రెస్ రాజాకి వెళ్ళొచ్చు. అండ్ ఇంకా మన సుమా గారి కొత్త షో వస్తుంది, ఆ షోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా 4 షోలు, దీంతో పాటు ఇంకేమైనా అడిగితే ఆ షోలకి, సీరియల్కి, దేనికంటే దానికి వెళ్ళిపోవచ్చు. సో ఆన్సర్ చెప్పండి. 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. 5 క్వశ్చన్స్ రిపీట్ చేయాలంటే నాకు ఆ బుక్ కావాలి, ఆ బుక్లో ఆన్సర్ రాస్తున్నట్టు. సో ఏలోపు చెప్పండి. ఇంకా అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకున్నాను.
ఇంకా దీపక్ అవి ఇంకా చెప్పాలా? విన్నర్ ఇప్పుడే అనౌన్స్ చేసేద్దాం, టైం పడుతుందా? ఇప్పుడే ఓకే, విన్నర్ని ఇప్పుడే అనౌన్స్ చేసేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈ లైవ్ 6:30కి ఉండట్లేదు అనమాట. లైవ్ 5:30కే వచ్చేస్తుంది. 6:30 అంటే కొంతమంది ఎర్లీగా నిద్రపోతున్నారు అనిపిస్తుంది నాకు. సో 5:30కి అయితే మరీ ఎర్లీ అనుకోకుండా స్నాక్స్ టైంలో కాబట్టి 5:30కి అని ఫిక్స్ అయిపోయారు అనమాట. మేము కూడా స్నాక్స్ తీసుకుని వచ్చేస్తాం. సో నెక్స్ట్ వీక్ నుంచి నోబడి లైవ్ 5:30కి, 6:30 కాదు 5:30కి. అంటే సెట్కి తొందరగా తీసుకెళ్ళకుండా నేను కూడా చాలా ఎర్లీగా తొందరగా ముందే వచ్చేస్తాను అనమాట. అది కాన్సెప్ట్ సింపుల్గా. అండ్ రెడీయా? అందరూ ఆన్సర్ చెప్తారా? బాగానే. ఎంతమంది చెప్పారు? ఎంతమంది? ఇప్పుడు మళ్ళీ స్లిప్స్ చేయాలా? లేదు, ఇద్దరున్నారు. ఓకే, ఇద్దరిని తీసుకెళ్తావా? ఎస్. ఓకే, ఈసారి ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అంటే చాలా మంది చెప్పుంటారు కానీ ఇద్దరు దగ్గర ముందే ఉంటుంటారు. సో స్లిప్స్ కూడా ఎందుకు, ఈసారి ఇద్దరు వినర్ తీసుకెళ్ళిపోతారు. అరే కెమెరా పైకి కరెక్ట్ అన్న దగ్గర. సూపర్. ఓకే, ఒకసారి ఆన్సర్స్ అవి విన్నర్స్ ఆన్సర్స్. ఓకే ఓకే, ఒకసారి ఆ ఇద్దరు విన్నర్లు చెప్పేస్తాను. ఆ ఇద్దరు విన్నర్ని చెప్పక ముందు, వాటికంటే ముందు నేను ఏం చేస్తానంటే 5 క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్తాను. సో అందరికి తెలియదు కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్, ఈ సండే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ ఒకటి ప్లే అయింది. ఆ మూవీ పేరు ఏంటి అని అడిగాను. ప్లే అవుతుంది ప్రోమాన్ ప్రసాద్ చెప్పాను కదా, ఒక ప్లే అవుతుంది సండే రోజు. ఆ మూవీ పేరు ఏంటి? ఆ మూవీ పేరు ఏంటంటే పక్కింటి పిల్లం ఎదురింటి మొగుడు. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అండ్ సెకండ్ క్వశ్చన్, నందిని వర్సెస్ నందిని థర్స్డే టు సాటర్డే టెలికాస్ట్ అయ్యే టైం ఏంటి అని అడిగాను. సో అదేంటంటే 7:30 PM, 7:30 గంటలకు అనమాట, రాత్రిపూట. అది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్, పటాస్ లో ఎవ్రీ వెనస్డే స్పెషల్ ఏంటి? గెటప్ కింగ్స్ అంట. సో పటాస్ లో ఎవ్రీ వెనస్డే స్పెషల్ ఏంటి? గెటప్ కింగ్స్. అది నాతో పాటు ఒకసారి చెప్పండి, గెటప్ కింగ్స్. అది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. అండ్ ఇదేంటి? ఎస్, సినిమా చూపిస్తాం షార్ట్ కట్ లో CCM. దీని టంగ్ ట్విస్టర్ ఉంటుంది కదా, ఆ టంగ్ ట్విస్టర్ కి ఆ సెగ్మెంట్ కి ఒక పేరు ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఏంటది? రంగు పడుద్ది అని చెప్పుకుంటే ఎవరు లకలక అని చెప్పారు. నేను కరెక్ట్ అనుకున్నాను, ఇంకా నేను అదే ఫిక్స్ అయిపోయి లైవ్ చెప్పలేదు. సో ఆ లవ్ అంటే ఏంటి, దాని పేరు ఏంటంటే ఆ సెగ్మెంట్ పేరు రంగు పడుద్ది అనమాట. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, నా షో నా ఇష్టంలో ఈ వారం వచ్చిన సెలబ్రిటీ, అది ఈ వీక్ వచ్చిన సెలబ్రిటీ ఎవరు? అది ఫిఫ్త్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి అంటే ఎవరు? యశ్వంత్ అండ్ భూషణ్ అంట. రైటింగ్ సరిగ్గా రాలేదు మోదీ, ఒకసారి నాకు అర్థం కాలేదు. యశ్వంత్ అండ్ భూషణ్. ఇది ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. 5 క్వశ్చన్స్ చెప్పేశాను, 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా చెప్పేశాను. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే విన్నర్స్ అనౌన్స్ చేయాలి. విన్నర్స్ దీపక్, విన్నర్స్. ఓకే, సాయి శవన్ అండ్ శ్రీ భట్. ఓకే, జస్ట్ భట్. ఓకే, ఈ వీక్ విన్నర్స్ ఎవరు అంటే నేను కొట్టేస్తాను భయ్య, మీరు రెడీగా ఉంటే కింద ఎస్ ఉన్నామని కొట్టాను. ఎందుకంటే ఇంతకుముందు కొంతమంది విన్నే కానీ ఎక్కడో దుబాయ్లో ఉన్నాను అది అన్నారు. సో వాళ్ళ వల్ల వేరే వాళ్ళు సెలెక్ట్ చేసి ఫస్ట్ తెలియక వాళ్ళని కూడా తీసుకెళ్ళాలన్నమాట. అవుటర్ కాకుండా ఇక్కడ ఉంటే మీరు నేను జే అంటాను, మీరు కింద సమ్ చేయని కొట్టండి. ఓకే, అది బెటర్, మనకి చాలా ఆప్షన్ బాగుంటుంది అనమాట. సో 2 విన్నర్స్ చెప్పేస్తాను. ఎవరు అంటే సాయి శవన్. ఫస్ట్ విన్నర్ వచ్చేసి సాయి శవన్. బ్రో జే, నువ్వు సంజయ్ కొట్టు కింద. ఓకే, సాయి శవన్ ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి శ్రీభట్. నీకు కూడా శ్రీభట్. జే, నువ్వు ఉంటే సంజయ్ కొట్టు, నేను సెట్ తీసుకెళ్ళిపోతాను. అదే సీసీ ఇక్కడ ఉంటే నువ్వు వస్తావు అనుకుంటే ఇంకా దగ్గరలో, మరి కువైట్ లో US లో అటు ఇటు ఉంటే కష్టం కదా. ఇక్కడ ఉంటే కొట్టే భయ్య. సాయి శవన్ ఫస్ట్ విన్నర్ అండ్ శ్రీభట్ సెకండ్ విన్నర్. సో ఈ ఇద్దరిని సెట్ తీసుకెళ్ళి. సంజయ్ కొట్టారా, జే కొట్టారా? శ్రీభట్ హైదరాబాద్ లోనే ఉన్నాడంట. సూపర్. ఇంకా డీటెయిల్స్. ఓకే, డీటెయిల్స్ మెసేజ్ వెళ్తాం మనకి. డేపే ఇంకా ఎట్లాంటి శ్రీభట్, నువ్వు ఆల్రెడీ చేయాలని సంజయ్ కొట్టావు కాబట్టి మన ETV+ పేజ్ కి ఇన్బాక్స్ చేసే బ్రదర్ నీ డీటెయిల్స్ అన్ని. సో మేమే నీకు కాల్ చేస్తాము, ఎప్పుడు, ఎక్కడికి, ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది. అండ్ శ్రీభట్ క్లియర్. అండ్ సాయి శవన్ కూడా సంజయ్నా. సో అయిపోయింది. వీళ్ళు ఏ సెట్కి వెళ్ళాలి మనం భయ్యా ఇప్పుడు ఇంకెవరు చెప్పకూడదు, మీరు మాకు మెసేజ్ చేస్తారు కాబట్టి. నీకు ఆల్రెడీ డేట్ చెప్పాను మీ అందరికి నేను. ఒకసారి మీతో పాటు విన్నర్స్ ఫస్ట్ 5 విన్నర్స్ చెప్పేస్తాను. అండ్ సాయి ప్రవీణ్ ఫస్ట్ విన్నర్, అంటే లాస్ట్ ప్రీవియస్ విన్నర్స్ అనమాట. అండ్ నిమ్మి, సాయి చరణ్, వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ ప్రీవియస్ విన్నర్స్. ఈ రోజు విన్నర్స్ ఎవరెవరు అంటే ఈరోజు ఒకటేసారి ఇద్దరిని సెలెక్ట్ చేశాం కాబట్టి సాయి శవన్ అండ్ శ్రీ భట్ మీరిద్దరు విన్నర్స్ అనమాట. లాస్ట్ ముగ్గురు అది అంతకుముందు. టోటల్ 5 మెంబర్స్. ఒకసారి చెప్పేస్తాను, మీరు ఏ సెట్కి వెళ్ళాలో మీరే డిసైడ్ అవ్వండి. ఆప్షన్ మీదే. పటాస్ 14, 15 అది దానికి వెళ్ళాలనుకుంటే మీరు మాకు మెసేజ్ చేసి మేము ఈ సెట్కి వెళ్తామని చెప్పండి. అండ్ ఎక్స్ప్రెస్ రాజా 31st, మన ప్రదీప్ మధ్య కలవచ్చు అనమాట 31st రోజు. అండ్ సుమా గారి కొత్త షో 13th, 14th
అంటే 13th 14th అంటే ఎయిర్ కాదు భయ్య, మాకు మేము తీసుకెళ్లే డేట్స్ అనమాట. సో మీరు దేనికి వెళ్ళాలో మీరే డిసైడ్ అయ్యి మాకు చెప్పేసేయండి. ఇంకా ఓకే, అందరికి ఏమంటారు ఏమంటారు డిసైడ్ అర్థం కాదు. చెయ్యపరా, ఓకే చెయ్యమంటారు జస్ట్. అండ్ ఇంకోటి లాస్ట్ ఏంటంటే అదే నెక్స్ట్ వీక్ నుంచి ఈ లైవ్ 6:30కి ఉండదు అనమాట. ఎందుకంటే 5:30కి వస్తుంది కాబట్టి. 5:30కి ఎందుకు వస్తుందంటే 6:30కి ఉండదు కాబట్టి. సో నెక్స్ట్ వీక్ నుంచి 5:30 PM నోబడి లైవ్లో ఉంటాడు సెటిల్ తీసుకెళ్ళిపోవడానికి. ఈ 5 మెంబర్స్, ఈ 5 విన్నర్స్ని కూడా తీసుకెళ్ళిపోతాం. వాళ్ళతో పాటు నెక్స్ట్ వస్తే వాళ్ళని అలా తీసుకెళ్తూనే ఉంటాం. ఇక్కడే కూర్చొని తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. అదే రావడానికి మీరు రెడీగా ఉన్నారా? ఉన్నారనుకుంటే నెక్స్ట్ వీక్ 5:30కి నా లైవ్కి వచ్చండి. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్, వాట్ ఎవర్ కానిచ్చండి. ఇంకేముంది, సాటర్డే రోజు మీకు తెలియదే ఉంది చెప్పండి.